అందరికీ జైభీం. నేను రఘుమార్ సిగిరిమల్లి, మాలవాడు రాష్ట్ర కార్యదర్శి. ఛానల్ తర్వాత మన ముమ్మడివరం మున్సిపల్ కమిషనర్ గారి గురించి కొన్ని నగ్న సత్యాలు చెప్తారు. అదేంటంటే ఆయన ముమ్మడివరం నగర పంచాయతీలో ఉన్నటువంటి 20 వార్డులకి ఆయన చేస్తున్నటువంటి సేవలు అమోఘం. ఇంకేంటంటే ఆనందదాయకం, అభినందనీయం. ఆ విషయాలు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను. నిజంగా అటువంటి మహానుభావుడిని, అదే మన మున్సిపల్ కమిషనర్ రవి వర్మ గారిని లాంటి మహానుభావుడిని నేను లైఫ్లో చూడలేదండి. నిజంగా ఈయనకి పాదాలకు పూజలు చేయాలి డైలీ కూడా. ఎందుకంటే అటువంటి మహానుభావుడు ఈయన, మహోన్నతమైన వ్యక్తి. ఇంతలా ఎందుకు పొగుడుతున్నానంటే ఆయన చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను మీకు వివరిస్తున్నాను. అన్న మున్సిపల్ కమిషనర్ గారు మీకే చెప్తాను, మీరు చేసినటువంటి అమోఘమైన సేవలు మీకు చెప్తున్నాను చూడండి. ముమ్మడివరం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళే కాలం ఉంది కదా, అదే అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి నేషనల్ హైవే రోడ్డు, నేషనల్ హైవే దగ్గర నుంచి ఆ కాలువ పోలీస్ స్టేషన్ ఆనుకుని అలా బాలేబాబు గుళ్ళు దగ్గర నుంచి అలాగ అయినాపురం వెళ్ళే కాలువ. ఈ కాలువ పథకం పేరు త్రాగునీరు సాగునీరు. త్రాగునీరు అంటే ఏంటి? శతకోటి జీవరాశులు మానవుడితో పాటు త్రాగడం కోసం, ప్లస్ సాగునీరు. సాగునీరు అంటే ఏంటి? వ్యవసాయం మరియు అంతర పంటలు సాగు చేసే కార్యక్రమంలో, ఈ సాగు చేసే ప్రక్రియలో దీనికి సాగునీరు అని పేరు వచ్చింది. అంటే త్రాగునీరు సాగునీరు రెండు పథకాలు కలిపి త్రాగునీరు సాగునీరు కాలువది. పోతే ఈయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నేషనల్ హైవే కొత్తగా వేసారు కదా రోడ్డు, అక్కడి నుంచి మొత్తం టోటల్ కాలువ పక్కనే ఉన్నటువంటి గృహాలు, ఈ గృహాలలో ఉపయోగించినటువంటి వ్యర్థపు నీరు, కిచెన్ వాటర్ అవ్వచ్చు, బాత్రూమ్ వాటర్ అవ్వచ్చు, యూరిన్ వేసుకునే వాటర్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి ఈ కాలంలో కలిపేశారు. ఈ నీరంతా ఈ త్రాగునీరు సాగునీరు కలుపుతుంది. ఇది చట్ట విరుద్ధమని ఈయనకి తెలుసు, ఈ మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు. ఎందుకంటే త్రాగి నీటిలోని, పంట పండించుకునే నీటిలోని ఈ పబ్లిక్ డ్రైన్ కలపాలని అసలు ఎక్కడ రైట్స్ లేవు. ఎందుకంటే త్రాగునీరును కలుషితం చేస్తే ఈ నీరు తాగుతున్నటువంటి శతకోటి జీవరాశులు అనారోగ్యం పాలవుతున్న విషయం ఆయనకు తెలుసు. అదేవిధంగా సాగునీరుకి ఇటువంటి వ్యర్థపు నీరు పంపిస్తే యూరిన్ కలిసినటువంటి ఈ డ్రైనేజ్ వాటర్, వ్యర్థపు నీరు ప్రవహిస్తున్నటువంటి ఈ త్రాగునీరు సాగునీరు కాలంలో కాళ్ళు కడుక్కుని ఈ సాయిబాబా గుడిలోకి వెళ్ళి సాయిబాబా గుడిని అపవిత్రం చేస్తున్నట్టు విషయం మన అపర మేధావి అయినటువంటి ముమ్మడివరం మున్సిపల్ 20 వార్డుల పరిధిలో అయినటువంటి అపర మేధావైనటువంటి మన మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారికి తెలుసు. అదేవిధంగా బాలయ్య గుళ్ళ దగ్గర కూడా అదేవిధంగా ఈ యూరిన్ కలిసినటువంటి, ఈ పబ్లిక్ డ్రైన్ కలిసినటువంటి ఈ త్రాగునీరు సాగునీరులో కాలు కడుక్కుని మన బాలయ్యబాబు గుడిలోకి వెళ్ళి ఆ గుడిని అపవిత్రం చేస్తున్నటువంటి సంఘటన మన ముమ్మడివరం 20 వార్డులటువంటి అపర మేధావి మున్సిపల్ కమిషనర్ గారికి తెలుసు, రవివర్మ గారికి. అవునా? అదేవిధంగా ఇప్పుడు నవంబర్లోనూ డిసెంబర్లోనూ చాలామంది కూడా స్వామి మాలలు వేస్తారు. అవునా కాదా? ఈ స్వామి మాలలు వేసినటువంటి వాళ్ళు కూడా ఆ బాలయ్య బాబు గుళ్ళ దగ్గర ఉదయమే స్నానాలు చేస్తారు. ఈ వ్యర్థపు నీటిలో, ఈ పబ్లిక్ డ్రైన్ కలిసినటువంటి నీటిలో, ఈ పబ్లిక్ డ్రైన్లో యూరిన్ కూడా కలిసినటువంటి పబ్లిక్ డ్రైన్లో ఉదయాన్నే స్నానం చేసి వీళ్ళు
వాళ్ళ పవిత్రతని అపవిత్రం చేసుకుంటున్నారు వాళ్ళకి తెలియకుండానే. ఇంతకీ మళ్ళీ వెనక్కి ఈ సాయిబాబా గుడిలో ఎదురైన భక్తులకి మనం కాలు కడుక్కుంటున్నది ఈ నీరంతా వ్యర్థపు నీరు, పబ్లిక్ డ్రైన్ వాటర్, దాంట్లో యూరిన్ కూడా కలుస్తుంది. ఆ వాటర్తో మనం కాలు కడుక్కుని సాయిబాబా గుడిలోకి వెళ్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలియదు. మన అపర మేధావైనటువంటి ముమ్మడివారం 20 వార్డులు ముద్దుబిడ్డ కమిషనర్ గారికి తెలుసు, రవివర్మ గారికి. బాలేబాబు గుళ్ళు కూడా అంతే, వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళ భక్తులకు కూడా తెలియదు. మనం ఒక యూరిన్ కలిసినటువంటి ఒక డ్రైన్ వాటర్ కలిసినటువంటి పంట కాలంలో మనం కాలు కడుక్కుని బాలేబాబుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఆ గుడిని మనం అపవిత్రత చేద్దామని వాళ్ళకి తెలియదు భక్తులకి. మన 20 వార్డుల ముమ్మడివారం మున్సిపల్ కమిషనర్ అటువంటి ఈ అపర మేధావికి మాత్రం తెలుసు. అదేవిధంగా స్వామి మాల వేసుకుని తెల్లవారుజాముని స్నానాలు చేస్తున్నటువంటి వాళ్ళకి తెలియదు. మనం పబ్లిక్ డ్రైన్ కలిసినటువంటి కాల్లో మనం స్నానం చేస్తున్నాం. ఈ పబ్లిక్ డ్రైన్లో యూరిన్ కూడా కలుస్తుంది. ఈ యూరిన్ కలిసినటువంటి పబ్లిక్ డ్రైన్లో కూడా మనం స్నానం చేస్తున్నాం అని వాళ్ళకి తెలియదు. మన 20 వార్డులో ప్రపంచ మేధావి ముద్దుబిడ్డైనటువంటి మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారికి తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఈయన ఎందుకు ఇన్ని పాపాలకి కారణమవుతున్నాడు? ఈయన ప్రపంచ మేధావి కదా. ప్రపంచ మేధావి అంటే నేను ఇది ముమ్మడివారం మున్సిపల్ పరిధిలో 20 వార్డులకి మేధావి కదా రవివర్మ గారు. మరి ఈయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? ఈ మేధావి అయినప్పుడు ఇటువంటి పట్టించుకోవాలి కదా. ఈయన విరుద్ధంగా ఎందుకు పనిచేస్తున్నాడు? తెలిసి అవన్నీ తెలిసి కూడా చేస్తున్నాడంటే ఆ చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలి ఈయన పైన. అన్నీ తెలిసి చేస్తున్నాడు. అదేవిధంగా ఉదయం 6 గంటలకి ఈ 20 వార్డులని క్లీన్ చేయడంలో ఈయన ఖచ్చితంగా డ్యూటీలో పాల్గొనాలి. 6 గంటలకల్లా డ్యూటీకి రావాలి. 6 గంటల డ్యూటీకి వచ్చి 20 వార్డులని పరిశుభ్రత చేయవలసిన బాధ్యత ఈయందే. కానీ 6 గంటలకి ఎక్కడ వస్తున్నాడు? 10-11 గంటలకు వస్తున్నాడు. ఒక రోజు వస్తున్నాడు, లేకపోతే రావట్లేదు. అడిగితే మేము కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారిని కలిసాము, ఆర్డీఓ గారిని కలిసాము. కలెక్టర్ గారు మా ఫ్రెండ్, కలెక్టర్ గారు మా క్లోజ్ ఫ్రెండ్. కలెక్టర్ గారు నేను గత జన్మలో కమల పిల్లలము. ఈ ఎమ్మెల్యే గారేమో ముందు జన్మలో మేమిద్దరం ఫ్రెండ్స్, ఇద్దరు గూటిబిలాట ఆడుకునే వాళ్ళం ఎమ్మెల్యే గారు నేను. ఇటువంటి కొత్త కథలు చెప్తున్నటువంటి ఈ ముమ్మడివారం 20 వార్డుల అపర మేధావైనటువంటి రవివర్మ గారికి శతకోటి వందనాలు. ఇంకో విషయం చెప్తున్నాను. ఈయన ఎందుకు 20 వార్డులకి అందుబాటులో ఉండాలని జీవో ఉన్నా కానీ, అదేవిధంగా 20 వార్డుల్లో అందుబాటులో ఉండాలని ఈయనకి మొత్తం ప్రభుత్వం ఇంటి రెంట్ల దగ్గర నుంచి మొత్తం అన్న ఖర్చులన్నీ ప్రభుత్వం ఇస్తుంది. ఈయన ఇచ్చినా కానీ 20 వార్డులకి అందుబాటులో ఉండకుండా, ఉదయం 6 గంటలకే డ్యూటీకి రాకుండా, ఉదయం 6 గంటల నుంచి ఈ క్లీన్ గ్రీను ఈ పరిసరాన్ని శుభ్రం చేయించకుండా ఆయన ఎక్కడి నుంచో కాకినాడ నుంచి వస్తున్నాడు. కాకినాడ నుంచి వచ్చి 10-11 అవుతుంది. సరిగ్గా డ్యూటీ కరెక్ట్గా ఎఫ్ఆర్ఎస్ చేసిన టైమింగ్స్ కూడా సరిగ్గా ఉండవు. పొద్దున్నే వచ్చి లేట్గా వస్తుందని మేము రైట్ ఇన్ఫర్మేషన్ లేదంటే మేము కలెక్టరేట్కి వెళ్ళాము. కలెక్టర్ మా గత జన్మలో కలెక్టర్ గారు మా ఫ్రెండ్, ఆయన కలిసి వచ్చినప్పటికి 1 గంట అయింది, 2 అయిందని కాకమ్మ కథలు చెప్తున్నటువంటి వైను చాలా ఉంది. అదేవిధంగా అసలు మేము రైట్ ఇన్ఫర్మేషన్లు ఎందుకు వేస్తున్నాం? అవినీతి జరుగుతుంది కాబట్టి, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది సక్రమంగా లేదు కాబట్టి అవి తెలుసుకోవడం కోసం మేము రైట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైనా అడిగితే ఇస్తారా? మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య పైన మాకు సరైన ఆధారాలు కావాలంటే ఎవరు ఇస్తారా? రైట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము తీసుకున్నాం కాబట్టి ఇటువంటి అన్ని తప్పులన్నీ మేము ప్రశ్నిస్తున్నామని రకరకాల ప్రయోగాలు నా మీద చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఏ ప్రయోగం చేసినా నేను ఈ పోరాటంలోకి వచ్చి దగ్గరలో 2015 అంటే 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా నేను ఇంత డేర్గా తిరుగుతున్నాను, ఎంత డేర్గా ప్రశ్నిస్తున్నాను, ఇంత డేర్గా నేను వీడియోలు పెట్టి మీ తప్పులు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పులు నేను ఖండిస్తున్నానంటే నా స్టాండ్ ఏంటో నీకు అర్థం అవ్వాలి.
నిజంగా అనుకుంటా నువ్వు అపరమేధం అనుకుంటావు, ప్రపంచమేధం అనుకుంటావు, కానీ నీ బుర్రలో గుంజి లేదన్న విషయం నాకు ఒక్కడికే తెలుసు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ త్రాగునీరు సాగునీరు పథకం అనేటువంటి ఈ కాలం ఎందుకు కలుషితమవుతుంది, నిజంగా పబ్లిక్ డ్రైన్ ఎలా కలుస్తుంది అనేది మీకు వివరణ ఇస్తున్నాను. ఇప్పుడు వీడియో పెడుతున్నాను చూడండి. ఓకే, చూసారు కదా వీడియో. డేట్ టైం వేసి 9వ తారీఖు. కావాల్సింటే ఈ వీడియో విన్న వెంటనే ప్రతి పౌరుడు కూడా, బాధ్యత గల ప్రతి పౌరుడు కూడా ఆ లొకేషన్కి వెళ్ళి చూడండి. నిజమా కాదా, రవికుమార్ కావాలని పెట్టాడా, లేకపోతే క్రియేట్ చేశాడా, కాలంలో మురికిని రవికుమార్ నైట్ వాటర్ ట్యాంకులతో తెచ్చి వదిలేశాడా, లేకపోతే నైట్ రవికుమార్ సేఫ్టీ ట్యాంకులు తెచ్చి దాంట్లో వదిలేశాడా, రవికుమార్ కావాలని మున్సిపల్ కమిషనర్ని టార్గెట్ చేస్తున్నాడా అనేది మీరు నాకు చెప్పండి ఫోన్ చేసి. 9866246223. ఓకే, ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి. నిజమా కాదా. ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, ఆ మెయిన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్డు దగ్గర నుంచి, ఆ సాయిబాబా గుడి దగ్గర నుంచి ఆ కాలం మొత్తం చెక్ చేయండి. డ్రైన్ కాలం అంతా నేను వీడియోలో చూసినట్టు విధంగా అలాగ ఉందా లేదా, రవికుమార్ కావాలని చేత కనుక నేను ఖచ్చితంగా 6 అనుకుని నాకు ఏ 6 అని వేయండి. నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయి రిమాండ్కి వెళ్ళిపోతాను. లేదా మున్సిపల్ కమిషనర్ నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉంటే, నువ్వు నిజంగా అన్నమే తింటే నువ్వు ఈ ఉద్యోగానికి అర్హుడివి కాదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో. డిప్రెషన్ మీద వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకో. నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉంటే కనుక అన్నం తింటే ఉండకో, రేపే వెళ్ళిపో. ఈ వీడియో ఎన్న డిప్రెషన్ మీద వెళ్ళిపో, నువ్వు ఇక్కడ పని చేయవు. నా దృష్టిలో నువ్వు ఒక మానసిక రోగివి. వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించుకో ఒకసారి. సైకలాజికల్గా నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు, నీకు సరిగ్గా పనిచేయట్లే. ఎందుకంటే నీ విధులు నువ్వు సరిగ్గా నిర్వహించట్లేదు. ప్రశ్నించడం మీద సీఏ గారి దగ్గరికి వెళ్ళి రఘుకుమార్ మీద కేసు ఎట్టేయండి, రౌడీ షీటర్ కేసు ఎట్టేయండి, ఆ కేసు ఎట్టేయండి, ఈ కేసు ఎట్టేయండి. ఎవడరా కేసు నా మీద ఎట్టేది, ఎందుకు పెడతారు కేసు, నీ మీద ఎట్టాలి కేసు. నీ వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నటువంటి నువ్వే ఒక ఉగ్రవాది లెక్క. నువ్వు ఇటు తిని నీరుని కలుషితం చేతనం, తిని పండించే తిండిని కలుషితం చేతనం. భక్తుల వల్ల ఆ సాయిబాబా గుడిని అపవిత్రం చేతనం, ఆ బాలయ్య గుడిని అపవిత్రం చేతనం. ఇన్ని చేసేటువంటి నీకు శిక్ష అనేది దేవుడే వేస్తాడు. నేనేగా దేవుడే వేస్తాడు. నువ్వు వెళ్ళిపోయి సీఏ గారి దగ్గరికి వెళ్ళిపోయి రైతులు కేసు ఎట్టేయండి, అట్లా షెట్ రౌడీ చేసేయండి. రౌడీ షెట్ అంటే ఏంటి తెలుసారా నీకు? అసలు రౌడీ షెట్ కేసు ఎందుకు పెడతారు తెలుసారా నీకు? తెలిస్తే నువ్వు కమిషనర్గా ఎందుకుంటావు నువ్వు ఇక్కడ? అసలు నేను చెప్తున్నాను నీకు మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాను. నువ్వు కనీసం డైలీ స్వీపర్ కింద కూడా పనిచేయవు. స్వీపర్ కింద కూడా పనిచేస్తావు. మున్సిపల్ ఆఫీస్లో ఉండదు. మొత్తం దరిద్రం చేస్తున్నావు నువ్వు. మా ఏరియా అంతా, మా నియోజకవర్గం అంతా దరిద్రం చేస్తున్నావు. మా నియోజకవర్గంలో 20 వార్డులు ముమ్మడివారం దరిద్రం చేస్తున్నావు. నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో, డిప్రెషన్ మీద వెళ్ళిపోరా. నీకు దండ పెడతాను బాబు, నీ దండం పెడుతున్నావు. వెళ్ళిపోరా బాబు మున్సిపల్ కమిషనర్ రవివర్మ, నీ దండం పెడుతున్నావు. నీ అప్పర్ మేధావితనం మేము తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ నువ్వు చూపించే విధుల మీద నువ్వు చూపించినట్టు ఇంట్రెస్ట్ మేము తట్టుకోలేకపోతున్నాం. మీ మీద అసివి కలిగేస్తుంది మాకు. నువ్వు అపర మేధావు కదా, అందుకని వెళ్ళిపో. నువ్వు పని చేయవు, అర్జెంట్గా వెళ్ళిపోయినావు ఇక్కడ నుంచి.